హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లో ఒక పర్సన్ నాకు ఈ ప్రాబ్లమ్ని పంపి బ్రదర్ ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పారు. ప్రాఫిట్ అండ్ లాస్లో నుంచి ఈ ప్రాబ్లం అనేది చూడండి. ఏ షాప్ కీపర్ సెల్స్ an article at 20% profit. He had bought the article at 10% less and sold it the 18 more than the previous selling price. He would have made 40% profit. What is the original cost price of the article? అంటే ఈ క్వశ్చన్ నేను తెలుగులో చెప్తాను చూడండి. ఒక వ్యాపారి ఒక వస్తువుని అమ్మడం ద్వారా 20% లాభం అనేది వస్తుంది. అయితే ఆ వస్తువును 10% తక్కువ ధరకు కొని 18 రూపీస్ ఎక్కువగా అమ్మడం ద్వారా 40% లాభం అనేది వస్తుంది. అయినా ఆ వస్తువు యొక్క కొన్న ధర ఎంత? ఓకేనా? ఇక్కడ నేను ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు షాప్ కీపర్ ఏం చేశారు? ఒక ఆర్టికల్ను అమ్మడం ద్వారా ఎంత లాభం వచ్చింది? 20% లాభం వచ్చింది. అంటే మనం దాన్ని 100 రూపాయలకి కొన్నాడు అనుకుందాం. ఆ షాప్ కీపర్ 100 రూపాయలకి ఏం చేశాడు? ఇది సిపి కొని ఏం చేశాడు? 120 రూపాయలకి అమ్మేశాడు. అదే కదా 20% ప్రాఫిట్ అంటే, అమ్మేశాడు. ఓకేనా? అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమిస్తున్నాడంటే ఆ వస్తువుని 10% తక్కువ ధరకి కొన్నాడు. ఓకేనా? 10% తక్కువ ధరకు కొన్నాడంటే ఎంత? 90%. ఓకేనా? అయితే 90% కొని ఏం చేశాడంటే ఆ వస్తువును 18 రూపీస్కి ఎక్కువగా అమ్మడం ద్వారా ఏమవుతుందంటే 40% లాభం వస్తుందంట. 40% లాభం దేని మీద వస్తుంది? ఈ 90 మీద వస్తుంది. అవును కదా? చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. 100 రూపాయలకి కొని 120 రూపాయలకు అమ్మడం ద్వారా 20 రూపాయలు అనేది లాభం వచ్చింది. అంటే 20% లాభం వచ్చింది ఫస్ట్ కేసులో. నెక్స్ట్ ఏం చేస్తున్నాడంటే ఆ వస్తువుని కొనడమే 10% లెస్గా కొంటున్నాడు. అంటే తక్కువ కొంటున్నాడు. అంటే ఎంత కొన్నట్లు? 90 రూపీస్ కొని అమ్మడం ద్వారా ఎంతకి ఎక్కువ? 18 రూపీస్కి ఎక్కువగా అమ్మడం ద్వారా అతనికి 40% లాభం వస్తుంది. 40% దేని మీద వస్తుంది? ఈ 90 మీద. అంటే 100 మీద మనం 40 తీసుకుంటాం కదా. అంటే 140/100. నేను ఇక్కడ 140 ఎందుకు వేసాను మీకు అర్థమవుతుందా? లాభం అనేది వచ్చింది, అందుకనే 100 మీద తీసుకున్నాను, 140 అయింది. ఇక్కడ ఈ జీరో మొత్తం క్యాన్సిల్ అయిపోయి 14 9 ఎంత అవుతుందంటే 126 అనేది అవుతుంది. 126 అంటే మొదటి దాంట్లో అతనికి వచ్చిన లాభం 120, సెకండ్ దాంట్లో అతనికి వచ్చిన లాభం 126. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ దేనికి సమానమని ఇచ్చాడు మనకి? 18 రూపీస్కి. అంటే ఇక్కడ నేను చెప్తాను చూడండి. 6 పార్ట్స్ అనేవి 18 రూపీస్ అయితే 100 పార్ట్స్ అనేవి ఎంత? అదే మనకి ఏమని అడిగాడు? ఒరిజినల్గా ఆ వస్తువు యొక్క కొన్న ధర ఏంటిది? ఫస్ట్ 100 పార్ట్స్ అంటే 100నే తీసుకుంటున్నాం మనం. ఇక్కడ 6 భాగాలు 18 అయితే 100 భాగాలు ఎంత అవుతుందంటే క్రాస్ మల్టిప్లికేషన్. ఇక్కడ 100 × 18/6. 6 1s are 6 3s are ఎంత అవుతుంది? 300కి అతని యొక్క ఒరిజినల్ కాస్ట్ ప్రైజ్. ఓకేనా? ఈ స్టెప్ వేసుకోవడం మీకు కొంతమంది చాలా విధాలుగా వేస్తారు. నేను సింపుల్గా చెప్తాను చూడండి. ఇక్కడ 18 రూపాయలు అనేవి 6 భాగాలైతే 18 రూపాయలు అనేది 6 భాగాలైతే 100 భాగాలు ఎంత? ఓకేనా? ఈ విధంగా వేసుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది. 6 1s are 6 3s are. ఓకేనా? 3 × 100 300 అనేది ఒరిజినల్ కాస్ట్ ప్రైస్. ఓకేనా? ఇంకా ఈ ప్రాబ్లం మీద డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.